బైక్ గానీ కార్ గానీ కొనాలనుకుంటే దానిపైన మంచి డిస్కౌంట్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఇందులో మొత్తం మనకి ఎన్ని లైట్స్ ఉన్నాయంటే ఇది హైలైట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు మనం దీన్ని బటన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనతో పాటు ఉంది హీరో కరిష్మా XMR. ఒకప్పుడు హీరో కరిష్మా అంటే యూత్ లో చాలా క్రేజ్ ఉండే. కొన్ని కారణాల వల్ల హీరో కంపెనీ డిస్కంటిన్యూ చేసినప్పటికీ మళ్ళీ కొత్త ఫీచర్స్ అంటే అదిరిపోయే డిజైన్ తో ఈ బైక్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. మనం మార్కెట్లో ఉన్న బైక్ కానీ కార్ కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. తీరా ఆ బైక్ లక్షలు పెట్టి కొన్న తర్వాత ఆ బైక్ లో కానీ కార్ లో కానీ అప్గ్రేడ్ వచ్చిందంటే మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. నేను చాలా మందిని చూసాను. రీసెంట్ గా కొత్తగా బైక్స్ లాంచ్ అయిన వీడియోస్ అయితే పెట్టాను. దాని కింద కామెంట్ చూసినట్లయితే, బ్రదర్ నేను ఈ బైక్ వారం క్రితమే తీసుకున్నాను, ఈ కార్ వారం క్రితమే తీసుకున్నాను, కానీ కొత్త అప్డేట్ వచ్చిన విషయం నాకు తెలియలేదు అని చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు. సో ఒకటైతే గుర్తుపెట్టుకొని, మీరు బైక్ కానీ కార్ కానీ కొనే ముందు కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. ఒక 1 month రీసెర్చ్ అయితే చేయండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మన ఛానల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న కొత్త అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన యూట్యూబ్ ఛానల్ ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. దాంట్లో నేను డైలీ ఆటోమొబైల్ అప్డేట్స్ అయితే పెడతాను. సో దట్ అవి మీరు ఫాలో అవుతే మీకు సెట్ అయ్యే బైక్ కానీ కార్ కానీ కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది హీరో కరిష్మా XMR. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బైక్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కీస్ చూడండి. కీస్ యొక్క డిజైన్ అబ్జర్వ్ చేయండి. వైట్ అండ్ బ్లాక్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారు. పైన మనకి హీరో లోగో ఇచ్చారు. ఇటు సైడ్ మనకి హీరో బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. కీస్ యొక్క డిజైన్ చూడండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ బైక్ ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ సౌండ్ బీట్ విన్నర్ కదా, మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫ్రంట్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా అనిపించేది దీని వైజర్ అనమాట. దీనికైతే బ్లాక్ కలర్ వైజర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. వైజర్ కింద చూసినట్లయితే మనకి హీరో లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి మిర్రర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ హెడ్ లైట్ విషయానికి వస్తే మనకి స్టైలిష్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి DRLs అయితే ఇస్తున్నారు. సెంటర్ లో మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ ఫెండర్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంది. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే, సైడ్ ప్రొఫైల్ కూడా బైక్ అయితే చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. మనకి మెయిన్ గా సైడ్ ఫేరింగ్ చూసినట్లయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ట్యాంక్ కూడా, మనకి ట్యాంక్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్, దానిపైన మనకి క్రోమ్ ఫినిష్డ్ కరిష్మా బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ XMR స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ హీరో స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 210 స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇంజన్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి హీరో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి DOHC డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్స్ అని స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం రేట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే, రేట్ ప్రొఫైల్ లో కూడా బైక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మనకి H షేప్డ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్స్ కూడా మనకి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఏ విధంగా ప్రొవైడ్ చేశారు, సేమ్ అదే డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లో కంపేర్ చేస్తే రైట్ సైడ్ లో మనకి బైక్ అయితే మోర్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంజన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంజన్ అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక సైలెన్సర్ కూడా మనకి చాలా స్పోర్టియర్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ లో మళ్ళీ మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని వీల్స్ అనమాట. మనకి ఇందులో అలా వీల్స్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బైక్ 360 degrees డిజైన్ అయితే చూసారు కదా. డిజైన్ పరంగా మీరు ఈ బైక్ ఎంత రేటింగ్ ఇస్తారో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బైక్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ బైక్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో మనకి 210cc 4-stroke సింగిల్ సిలిండర్ DOHC లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ అనేది మనకి 25.5 PS మాక్సిమం పవర్ ని, 20.4 Nm మాక్సిమం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 6 speed గేర్ బాక్స్ అయితే యూస్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ బైక్ లో మనకి ఆల్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. ఇండికేటర్స్ చూడండి, మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LED ఇండికేటర్స్ మనకి అజర్ లైట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 4 ఇండికేటర్స్ ఎట్ ఏ టైం అయితే ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ లైట్ విషయానికి వస్తే, ఈ బైక్ లో మనకి
స్టైలిష్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హెచ్ షేప్ డిఆర్ఎల్స్ అయితే ఇస్తున్నారు. చూడండి ఒకసారి హెడ్ లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తే చూడండి. చూడండి మనకి లో బీమ్ లో హెడ్ లైట్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. ఒకసారి హై బీమ్ వేసి చూపిస్తే చూడండి. చూడండి ఇందులో మొత్తం మనకి ఎన్ని లైట్స్ ఉన్నాయంటే ఈ 2 డిఆర్ఎల్స్, 2 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఇక్కడ వచ్చేసి మనం ఇంకో హై బీమ్ కి అయితే సెపరేట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైటింగ్ అయితే నైట్ టైంలో ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ రేర్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ లో మనకి హెచ్ షేప్డ్ టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి నెంబర్ ప్లేట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లైట్స్ పరంగా చూసినట్లయితే ఈ బైక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. ఒకసారి సస్పెన్షన్ చూడండి. నెక్స్ట్ మనం రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ లో 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లో చూసినట్లయితే మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. రేర్ లో చూసినట్లయితే 230mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా చాలా ఎక్సలెంట్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 100/80 17" టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేర్ లో చూసినట్లయితే 140/70 17" టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ బైక్ కి మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఇక ఫుట్ రెస్ట్ చూసినట్లయితే మనకి స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మెటల్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. సారీ గార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చైన్ కవర్ అయితే ఇస్తున్నారు. చూడండి మనకి గ్రాబ్ రైల్ చూసినట్లయితే మనకి స్టైలిష్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే మనకి ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రేర్ సీట్ ఓపెన్ చేసానికి ఇక్కడ కీ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ అయితే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. మనకి ఇక్కడ పిలియన్ అనేది ఫ్రంట్ మూవ్ కాకుండా ఇక్కడ ఒక బంప్ లైక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక ట్యాంక్ విషయానికి వస్తే మనకి ట్యాంక్ మనకి చూడడానికి చాలా స్టైలిష్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి డ్యూయల్ కలర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి మెటల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ట్యాంక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. చూడండి మనకి నాన్ డిటాచబుల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ విషయానికి వస్తే హ్యాండిల్ పైన ఏమేమి స్విచెస్ ఇస్తారో చూద్దాం. హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ పాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హై బీమ్ స్విచ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. మనకి ఇక్కడ చూడండి ఇది ప్రెస్ చేస్తే మనకి హై బీమ్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పాస్ బటన్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఈ బటన్స్ యూజ్ చేసి మనం కన్సోల్ అయితే కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండికేటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చి హార్న్ బటన్ ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. రైట్ సైడ్ లో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ లైట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి మనం నైట్ టైం హైవేలో 4 ఇండికేటర్స్ ఎట్ ఏ టైం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇగ్నిషన్ బటన్ అండ్ ఇంజన్ కిల్లింగ్ స్విచ్ బటన్ ఒక సింగిల్ బటన్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి మనకి క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇది హైలైట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. మనం దీన్ని బటన్ ప్రెస్ చేసి మనం వైజర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను బటన్ ప్రెస్ చేసి వైజర్ అయితే అడ్జస్ట్ చేస్తున్నా. చూడండి బటన్ ప్రెస్ చేసి మనం వైజర్ అయితే కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ బైక్ కన్సోల్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి న్యూట్రల్ ఇండికేటర్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు, ఇంజన్ వార్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు, ఆయిల్ ఇండికేటర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏబిఎస్ ఇండికేటర్ ఇచ్చారు, లో ఫ్యూయల్ ఇండికేటర్ ఇచ్చారు, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ గేర్ ఏ గేర్ లో వెళ్తున్నామో చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ యొక్క టెంపరేచర్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ లెవెల్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్ లో చూసినట్లయితే మనకి స్పీడోమీటర్ ఇచ్చారు. ఇక్కడ టాకోమీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టైం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇంకేమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒకసారి బటన్స్ ప్రెస్ చేసి అయితే తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ మైలేజ్ అయితే ఇచ్చారు, రేంజ్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి సర్వీస్ డ్యూ ఇన్ 731.4 కిలోమీటర్స్. అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ సర్వీస్ చేయాలో ఇందులో అయితే చూపిస్తుంది. డేట్ చూపిస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది, ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ట్రిప్ ఏ అనమాట. ట్రిప్ ఏ లో మనకి యావరేజ్ స్పీడ్ అయితే చూపిస్తుంది, ఫ్యూయల్ ఎకనామీ కూడా చూపిస్తుంది. ఇవైతే ఈ వెహికల్ కన్సోల్ లో ఉన్న ఫీచర్స్. ఈ వెహికల్ ని మనం మొబైల్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుంటే మనకి ఇందులో మనకి 10/10 నావిగేషన్,
లాంటి ఫీచర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఈ బైక్ లెంత్ వచ్చి మనకి 2068 mm అయితే ఉంటుంది. విడ్త్ వచ్చేసి 760 mm విడ్త్ అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి మనకి 1110 mm హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 810 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక వెయిట్ విషయానికి వస్తే ఇది 163.5 kgs టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, హీరో కరిష్మా XMR గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ బైక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు హీరోలో ఏ బైక్ కొనాలనుకున్నా నల్గొండలో ఉన్న వెంకటరమణ హీరో షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు ఒకవేళ బైక్ గానీ కార్ గానీ కొనాలనుకుంటే దానిపైన మంచి డిస్కౌంట్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్ కి ఆ బైక్ గానీ కార్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు డైరెక్ట్ గా వస్తాయి. సో వెంటనే వెళ్ళి గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బైక్ అయితే రైడ్ చేసి టాప్ స్పీడ్ అయితే చెక్ చేశాను. ఆ డీటెయిల్స్ అనేది మనకి రైడ్ రివ్యూ వీడియోలు అయితే ఉంటాయి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. సో దట్ మీకు రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇదైతే హీరో కరిష్మా XMR గురించి టోటల్ డీటెయిల్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.